ఇక టీఆర్ఎస్ ప్లీనరీ కోసం హైదరాబాద్ లోని కొంపల్లిలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రులు నాయని నరసింహారెడ్డి, కేటీఆర్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏర్పాట్లను పరిశీలించారు. దాదాపు 10,000 మంది ప్రతినిధులు హాజరయ్యే ప్లీనరీలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. కొంపల్లో ఉన్నటువంటి ప్లీనరీ ప్రాంగణానికి హోంమంత్రి నాయని నరసింహారెడ్డి గారు చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేసినటువంటి అరేంజ్మెంట్స్ ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. చెప్పండి, టీఆర్ఎస్ ప్లీనరీ అంటేనే రాజకీయ తీర్మానాల నుంచి రుచికరమైనటువంటి వంటకాల వరకు అన్ని చాలా వెరైటీగా ఉంటాయి, చాలా విశేషాలు ఉంటాయి. ఈసారి ఎట్లాంటి విశేషాలు ఉండవు? మా పార్టీ వెరైటీ. మరి ఎవడైనా తెలంగాణ వస్తుందని అనుకుండా కేసీఆర్ ఒక్కడు తెలంగాణ వస్తుందని నమ్ముకొని టీఆర్ఎస్ పార్టీ పెట్టాడు. వాళ్ళందరూ ఏమన్నారు, ఈ బక్కపొలతోటి అన్ని నిలబడతాడు, ఉప్పు అని ఉత్తి ఎగిరిపోతాడు, మగల పుట్టుతుంది పార్టీ పుబ్బల పోతుంది అన్నాడు చంద్రబాబు నాయుడు. అటువంటి పార్టీ ఈనాడు అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాదన్నోళ్ళు సుసాధ్యాన్ని సాధ్యం చేసే శక్తి మా కేసీఆర్ దగ్గర ఉంది, మా పార్టీ దగ్గర ఉంది, మా కేడర్ దగ్గర ఉంది, మా నాయకుల దగ్గర ఉంది. ఆ శక్తి ఉంది. కాబట్టి డెఫినెట్గా మేము ఏదనుకుంటే చేసి తీరుతాం. మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ, ప్రజా సంఘాలు, మా ఎంపీపీలు అందరూ కూడా గ్రామాలలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. పార్టీకి ఎంతమంది రాబోతున్నారు? ఏ స్థాయిలో వాళ్ళకి ఆహ్వానం ఉంది? ఇక్కడ అది డెలిగేట్స్ ఎవరెవరు అన్నది మేము డిసైడ్ చేశాము. వాళ్ళందరూ వస్తారు. గత 3 ఏళ్ళుగా పార్టీకి సంబంధించినటువంటి పదవులు అందడం లేదని కార్యకర్తలు కొంతమేర ఉత్సాహం తగ్గించినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షుడిగా ఎన్నుకుంటున్నారు తప్పితే ఇంకెక్కడ కూడా రాష్ట్ర కమిటీలు కానీ, అనుబంధ సంఘాలు కానీ, జిల్లా కమిటీలు కానీ వేసినటువంటి పరిస్థితి లేదు. ఈసారైనా ఎన్నికలు ముందొస్తున్నాయి కాబట్టి ఈసారైనా వేసే అవకాశం ఉందా? ఈసారి గ్రామ కమిటీ, మండల కమిటీ, ప్రజా సంఘాలు, ఈ మహిళా కమిటీ, విద్యార్థి కమిటీ, రైతు కమిటీ, అన్ని కమిటీలు వేస్తున్నాం. ఎస్సీ కమిటీ అన్ని కమిటీలు వేస్తున్నాం. ఇప్పుడు అందరికీ ఇస్తున్నాం. చైర్మన్లు అధికారాలు ఇవ్వలేదంటే మా పార్టీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ కాలే, ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. అందుకొరకు అందరికి చైర్మన్లు ఇస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు, పదవులు ఇస్తున్నాడు. నామినేటెడ్ పదవి కాదు, పార్టీకి సంబంధించినటువంటి పదవి. పార్టీ ఇస్తారు కదా. ఇప్పుడు పార్టీ ఎలక్షన్ అవుతుంది కదా. అప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మరి అప్పుడు వేసిన ప్లీనరీ, అప్పుడు వేసిన కమిటీలు నిర్ణయం తీసుకుని అవి ఉన్నాయి. ఇప్పుడు కొత్త కమిటీలు వేస్తారు. అన్ని మీరు చేస్తున్నటువంటి కూలీ పని మీద బహిరంగ సభకు నిధులు సమీకరించుకోవడం కోసం చేస్తున్నారు కాదు, ఈ నుంచి పోవడానికి మా ప్రజాప్రతినిధులు, మా డెలిగేట్స్ అందరు కూడా వరంగల్ పోవడానికి బస్సు ఖర్చుల కొరకే. అయితే ఆ బస్ ఖర్చులో, దారి ఖర్చులో, బహిరంగ సభకు దేనికైనా కానీ మీరు చేసే కూలీ పనులు ఎక్కడైతే మార్కెట్ యార్డులో వ్యవసాయదారులు, రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, సరుకు అమ్ముకోలేక ఎక్కువ పంటలు పడినాయి కాబట్టి గిట్టుబాటు ధర లేదు, వాళ్ళ రైతుల పంటలు అమ్మి పెడితే వాళ్ళకు లాభం, ఇటు టీఆర్ఎస్ కూడా డబ్బులు వస్తాయి అనేది ప్రతిపక్షాలు విమర్శ. ప్రతిపక్షాలు విమర్శ అర్థం లేని విమర్శ చేస్తున్నారు. ప్రతిపక్షాలు అడ్రస్ లేని ప్రతిపక్షాలు. వాళ్ళు ఏమడి నాయకులు లేరు, ప్రజలు లేరు. ఏం ప్రతిపక్షం? ఎవడున్నాడు? ఇలా వాళ్ళు ఏమడి నాయకులు లేరు, ప్రజలు లేరు. వాళ్ళ నాయకులలో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకే తగాదాలు ఉన్నాయి, ఒకరికొకరు సరిపడదు. ఇక తెలుగుదేశం అయితే లేనే లేదు, కమ్యూనిస్టు పార్టీలు నామ మాత్రమే. ఇక బీజేపీ ఉన్నది, ఇక వాళ్ళు ఏదో ఉత్తరప్రదేశ్ గెలిస్తే ఈడ ఎగురుతున్నారు వాళ్ళు. కాబట్టి ఇక ప్రతిపక్షం ఏం ప్రతిపక్షం? ఉన్న ప్రతిపక్షం ఉండనియండి. కన్స్ట్రక్టివ్గా వాళ్ళు క్రిటిసైజ్ చేస్తే మాకు అభ్యంతరం లేదు. కానీ లేనిపోని ఇవన్నీ అబండాలు మా మీద వేస్తే మంచిది కాదు. మీ పార్టీ ముఖ్య నేత, భవిష్యత్తు ముఖ్యమంత్రిగా భావిస్తున్నటువంటి కేటీఆర్ కూడా నిన్న ఒక వ్యాఖ్య చేశారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, అది బీజేపీ తేబోతుంది, 1 ఇండియా 1 ఎలక్షన్ అనే కాన్సెప్ట్లో భాగంగా అంటున్నారు. ఆ నేపథ్యంలో తీసుకుంటే ఇది కీలకమైనటువంటి ప్లీనరీగా భావించవచ్చు. వచ్చే సంవత్సరం ఎన్నికలు రాబోతున్నాయి అనుకుంటే కనుక ఇది కీలకమైనటువంటి ప్లీనరీ. ఈ నేపథ్యంలో కార్యకర్తలకు పిలుపునిస్తారా, సంకేతాలు ఇస్తారా? ఆల్రెడీ మేము ప్రిపేర్డ్ ఉన్నాం. మేము ఏది వచ్చినా ఫేస్ చేస్తాం. ఎలక్షన్లు వస్తే ఫేస్ చేస్తాం, ఎలక్షన్ రాకపోతే మా కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేసుకుంటాం. మా ఎన్నికల ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేసిన పార్టీ భారతదేశంలో ఒకటే టీఆర్ఎస్ పార్టీ. 100% ఇంప్లిమెంట్ చేస్తాం. ఎలక్షన్ మేనిఫెస్టో ఎవడు ఇంప్లిమెంట్ చేయలే, మేము చేసినాం. కాబట్టి మాకు నమ్మకం ఉంది ప్రజల మీద. సర్వేలు చేపించాం. మెజార్టీ 101 ఎమ్మెల్యే మాకే వస్తున్నారు. వాళ్ళకి ఇంకేముంది? ఇంకా మీ ప్రతిపక్షాలకి ఏమున్నది? 119లో 101 మాకు వస్తే ఇంక ఉన్నది 18 వాళ్ళకు. ఇంకా వాళ్ళ 18 ఎవడు పంచుకుంటాడో ఏం చేస్తాడో వాళ్ళ ఇష్టం. చివరిగా చెప్పండి, రాజకీయ తీర్మానాలు ఏమి ఉండబోతున్నాయి? రాజకీయ తీర్మానాలు మన యొక్క రాష్ట్రంలో పరిస్థితులన్నిటి
క్షుణ్ణంగా పరిశీలించి రాజకీయంగా తీర్మానం చేసుకుంటాం. తర్వాత రైతుల సంక్షేమం గురించి, కార్మికుల సంక్షేమం గురించి, పార్టీ పటిష్టత కొరకు, పార్టీ ఆర్గనైజేషన్ గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి. గ్రామీణ ప్రాంతాన్ని పటిష్టం చేయకుంటే రాష్ట్రం బాగుపడదు. బంగారు తెలంగాణ కావాలంటే అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి. ఆ విధంగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని ముందుకు పోతున్నాం. తీర్మానాలు కూడా అదే దశలో ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ఇది గులాబీ పండుగలో అన్ని విశేషాలు ఉంటాయంటున్నారు నాయన్ నరసింహారెడ్డి గారు. పూర్తి స్థాయిలో కార్యకర్తలతో పాటు వచ్చేటువంటి నేతలకి, ముఖ్య కార్యకర్తలకి, అదేవిధంగా వస్తున్నటువంటి విఐపీలకి అందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పించా, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ప్లీనరీ పూర్తి విజయవంతమయ్యేలాగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇటు పోలీస్ సెక్యూరిటీ కూడా బందోబస్తు, అదేవిధంగా పార్కింగ్ సంబంధించినటువంటి అంశాల్లో కూడా క్లియర్ కట్గా అన్ని ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. అదేవిధంగా ప్రతిపక్షాల ఆరోపణలు అర్థం పర్థం లేనివి, అడ్రస్ లేకుండా పోయినటువంటి ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదంటున్నారు హోంమంత్రి నాయని. కెమెరామెన్ నవీన్తో రాకేష్, TV9 హైదరాబాద్.